బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్, మరి వర్షాలు పడుతున్నాయి, రైతుల పరిస్థితి ఏంటి? వరంగల్ జిల్లాలో రాష్ట్ర మంత్రులు వచ్చి అవాకులు వేలుస్తున్నారు. మీ నాయకుని పైన అంటే మాజీ మంత్రి హరీష్ రావు పైన ఆయనకి ఎలాంటి అవగాహన లేదు అని చెప్పేసి కూడా వాటర్ పైన అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి, రైతులందరికీ వేరే పంటలు పెట్టుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళు హరితర పంటలు అంటే వర్షధార పంటలు పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచనలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళు ఎవరైతే మంత్రులని చెప్పుకుంటున్నారో ఆ మంత్రి హోదాకి వాళ్ళు సరిపడే వ్యక్తులు కాదు. హరీష్ రావు గారికి ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అవగాహన లేదు, రైతుల మీద అవగాహన లేదనటం చాలా దురదృష్టం. వాళ్ళ రాజకీయ దాన్ని ఏమంటారు, దురుద్దేశానికి ఇది ఒక మెయిన్ నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పాలమూరు రంగారెడ్డితో పాటు ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఈవెన్ దేవాదుల ప్రాజెక్ట్ని కూడా థర్డ్ ఫేజ్ ఏదైతున్నదో అవన్నీ హరీష్ రావు గారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు దగ్గరుండి కట్టించిన వ్యక్తి. ఆయనకు ఈ ప్రాజెక్ట్స్ మీద అవగాహన లేదనడం, ఆ మంత్రులకి అవగాహన లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు బ్రహ్మాండంగా గోదావరిలో నీరుంది. ఈ కరువు ఏదైతే వరంగల్ జిల్లాకు దేవాదుల ప్రాజెక్ట్ కింద సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దాదాపు ఈరోజు కూడా రైట్ నౌ 82 ఫీట్లో గోదావరి మెయింటైన్ అవుతుంది సమ్మక్క బ్యారేజ్ దగ్గర. దానికి యాక్చువల్లీ 10 పంపులు నడవడానికి ఓన్లీ బ్యారేజ్ దగ్గర 71 మీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇది అవగాహన కాదు, ఒక సింపుల్ మ్యాథమెటిక్స్. చిన్న పిల్లగాడు కూడా చెప్పే లెక్క అని చెప్పి మంత్రులకు చెప్తారు. అది కూడా మంత్రులకు తెలియకపోతే చాలా బాధాకరం. 10 పంపులు నడవాలంటే 71 మీటర్స్ ఈజ్ సఫిషియంట్. ఇంకొక మీటర్ తక్కువ ఉన్నా పర్వాలేదు. కానీ ఈ రోజు నాడు బ్యారేజ్ దగ్గర 81, 82, పంప్ హౌస్ దగ్గర దాదాపు 80 లెవెల్ మెయింటైన్ అవుతుంది. సో బ్రహ్మాండంగా అక్కడ మనము వాటర్ ఇవ్వచ్చు. వీళ్ళకు చేతగాక యావరేజ్గా ఇప్పటి వరకు వీళ్ళు పంపులు ఆన్ చేసిన కాడికి వెళ్ళి ఓన్లీ 5 మోటార్స్ యావరేజ్లో నడిచినాయి. ఇక్కడ 10 మోటార్లు నడవాల్సిన ప్లేస్లో 5 మోటార్లు మాత్రమే యావరేజ్గా నడిచినాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. రోజుకు పావు టీఎంసీ ఎత్తుకునే పరిస్థితి కూడా వీళ్ళు కల్పించలేకపోతున్నారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దాదాపు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చిన్న రిపేర్స్ ఎందుకు 3 పంపులు నడుస్తలేవంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంది. ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఎప్పుడు సరి చేసుకోవాలి, ఎప్పుడు ఈ ప్రాబ్లం చూసుకోవాలి అంటే కేసీఆర్ ఉన్నప్పుడు నడవలేదా? ఇవన్నీ నడిపిండు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ పంపులు ఉండే కదా. ఎందుకు మళ్ళీ ఆ 3 పంపుల స్మాల్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం అని చెప్పుకునే వాళ్ళు ఈరోజు ఆ చిన్న ఎలక్ట్రికల్ ప్రాబ్లంకు ఎందుకు చేయలేకపోతున్నారు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. రైట్. ఇక్కడ మొన్న జరిగిన రెవ్యూ మీటింగ్లో కేవలం సాగునీరు గురించి కాకుండా తాగునీరు గురించి మాత్రమే వాళ్ళు చర్చించడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? వరంగల్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ రైతులందరూ నాట్లు వేసే పరిస్థితిలో ఉన్నారు. ఆల్రెడీ పొలాలలో నాటు కూడా పెరగడం జరిగింది. దీన్ని మరి ఏ విధంగా చూడాలి? ఈరోజు నీళ్లు లేవు అని చెప్పేసే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది. దీన్ని ఎట్లా చూస్తారు వరంగల్ ప్రజలు? వరంగల్ జిల్లా రైతాంగానికి ప్రభుత్వం ఏదైతే 13వ తారీఖు నాడు మంత్రులు వచ్చి ఆశ చూపినరో 10 పంపులు నడుపుతాం, 38 టీఎంసీల నీరు ఎత్తుతామని చెప్పి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3.5 లక్షల నుంచి 4 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇస్తామని చెప్పిన మాటను నమ్మి రైతులు అందరూ కూడా నారు పోసుకొని ఎంతో సంతోషంగా నీరు వస్తుందని ఆశపడ్డారు. కానీ ఈరోజు ఏమవుతుంది, మా ములుగు జిల్లాకు మీరు తీసుకుంటే రామప్పలో ఏదైతే నీరు కాలువల నుంచి వచ్చే నీరుని ఆపేసింది. ఇప్పుడు ఏమంటారు మన సాగునీరు అవసరం ఉందని మీకు చెప్పదలుచుకుంటున్నా. గోదావరిలో పుష్కలంగా నీరున్నాయి, మీకు ఎత్తుకునే చేతన అయితే లేదు. దాన్ని పట్టుకొని మీరు ఇప్పుడు రైతులకి ఏదైతే మాట ఇచ్చిండ్రో మీరు మొత్తం 38 టీఎంసీలు ఎత్తుతామంటేనే కదా వాళ్ళు నారేసింది. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ గొంతులు తడిగుడ్డ పెట్టి కోసినట్టే కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళని ఈ విధంగా మోసం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ మంత్రులు ఏదో అవగాహన గురించి మాట్లాడే మంత్రులకు అవగాహన లేని వాళ్ళని చెప్పి నేను ఈరోజు చెప్తున్నాను. మీరేమో గోదావరిలో నీళ్ళు ఉన్నాయని మీరు అంటున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు వర్షాలు పడతలేవు, గోదావరిలో నీళ్ళు ఎక్కడి, ఏ కటికి ఒత్తాలి, ఎక్కడ ఏ పంపును ఓపెన్ చేయాలి చెప్పాలి వాళ్ళే బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా మాట్లాడడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? మేము మొన్న 4 రోజుల కింద సమ్మక్క బ్యారేజ్ విజిట్ చేసి మా ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున
అక్కడ నుంచి మేము బరాజ్ కూడా మేము బయలుదేరినాము. బరాజ్ నుంచి మేము పంప్ హౌస్కి బయలుదేరితే అక్కడ పోలీసులను పెట్టి మమ్మల్ని నిర్బంధం చేసి మమ్మల్ని పోనీయలేదు. అయినా మేము ఒక బాధ్యత గల పౌరులు లెక్క అక్కడ చొచ్చుకొని పోకుండా ఉన్నాం. ఎందుకు మమ్మల్ని పోనిస్తే మేము చూపిస్తాం మీకు ఎందుకు 10 పంపులు నడపలేరని చెప్పి. ఒక పెద్ద నాయకులు ఒక జిల్లా అధ్యక్షుడిగా నేనే మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. నేను ఎట్లా మీరు 10 పంపులు నడపగలుగుతారు? మీరు రిపేర్ చేయక మీరు నడపలేరు. గోదావరిలో నీరున్నాయి, ఇవ్వాలంటే ఇవాళ పోదాం. సమ్మక్క బ్యారేజ్ దగ్గర 83 ఫీట్ల నీరు ప్రవహిస్తుంది. ఇప్పుడు 6 గేట్లు ఎత్తి కిందికి నీరు వదులుతున్నాం. ఇప్పుడు నీరు లేదనడానికి ఇది ఓన్లీ కిందికి చంద్రబాబు నాయుడు గారికి వారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి వారి గురు దక్షిణ లెక్క రేవంత్ రెడ్డి గారు కిందికి నీరు పంపడం జరుగుతుంది. అది తప్ప వేరే ఇష్యూ లేదు. కన్నెపల్లి దగ్గర కూడా మా నాయకుడు కేటీఆర్ గారిని ఆడికి రానియకుండా ప్రయత్నం చేసిన ప్రజాబలంతో తాను కన్నెపల్లి పంప్ హౌస్కి చేరుకున్నాడు. అక్కడ కూడా చూపెట్టడం 1,00,000 క్యూసెక్ల నీరు అక్కడ అవైలబుల్ ఉంది. ఆనాడు మీరు పంపులు ఎత్తకుండా ఈవెన్ గేట్లు ముయ్యకుండా కూడా మేడిగడ్డ గేట్లు ముయ్యకున్నా మీరు నీరు ఎత్తుకునే పరిస్థితి అక్కడ ఉండే అని చెప్పి మేము ప్రూవ్ చేసినాం. అక్కడ 92 మీటర్ లెవెల్ మెయింటైన్ అయింది ఆ రోజు మేము పోయినప్పుడు. అక్కడ కూడా మోటార్లు ఆన్ చేయలే. ఇది ఓన్లీ కేసీఆర్ గారిని బద్నాం చేయాలి, కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ప్రజలకు అందకుండా చేయాలి అనేది ఏకైక లక్ష్యము రేవంత్ రెడ్డి గారికి ఉన్నది తప్ప ప్రజల మీద చిత్తశుద్ధి లేదని చెప్పి మీకు తెలియజేస్తాను. రైట్. కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపుగా 4 సంవత్సరాలలో పూర్తి చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో. సో మరి 2 పిల్లర్లను ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల నుంచి రిపేర్ చేయలేకపోయింది? మరి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటి? అదే నేను అడుగుతున్నాను. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా 1.5 ఇయర్ బ్యాక్ దాన్ని రిపేర్ చేసి వాడుకోమని చెప్పింది. దానికి తర్వాత వీళ్ళు ఒక ఘోష్ కమిషన్ అని వేసినారు. ఏం జరిగిందో ఘోష్ కమిషన్లో కూడా మీ అందరికీ తెలుసు. ఏమీ దొరకలేదు. ఏదో విధంగా ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చేసిన తప్ప. అంత పెద్ద ప్రాజెక్టు మా బీఆర్ఎస్ ప్రభుత్వం 4 సంవత్సరాలు గడితే 2 పిల్లర్స్, అది కూడా ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళే చేస్తామని ఆనాడు ఒప్పుకున్నారు కూడా. అయినా ఈ ప్రభుత్వం ఏంటంటే అది ఒప్పుకొని వాళ్ళు వర్క్ కంప్లీట్ చేస్తే మళ్ళీ నీళ్ళు ఇస్తే కేసీఆర్ గారి పేరు వస్తుంది. అది రాకుండా చేయాలనేది ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తాను. ఓకే, రైట్. చెప్పండి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు వర్షాలు పడతలేవు, దాదాపుగా 2 నెలలు అయిపోయింది వర్షాకాలం స్టార్ట్ అయ్యి, వర్షాలు పడతలేవు అని రైతులు అడిగితే మాత్రం బీఆర్ఎస్ నాయకులను కోసి వాళ్ళ రక్తాన్ని పొలాలలో చిమ్మాలి అని చెప్పేసి కూడా అంటున్నాడు. మరి ఇలాంటి వాక్యాలను ఎట్లా చూస్తారు? ఏ ముఖ్యమంత్రి అని ఈ దేశంలో ఇలాంటి మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఉన్నాడా? నేను ఫస్ట్ మీరు అడిగిన దానికి వర్షాలు పడతలేవంటే ఎస్, ఓకే, వర్షాలు పడతలేవన్న మాట కొంతవరకు వాస్తవమే. కానీ గోదావరి బేసిన్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంద్రావతి నుంచి చాలా పెద్ద ఫ్లో ఉంది. మీకు చేతగాక మీరు నీరు ఎత్తలేక ఈరోజు కరువును సృష్టించారు అని చెప్తున్నారు. ఆయన రక్తాన్ని చిమ్మిస్తామంటుండ్రు. బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని చిమ్మిస్తామని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా దురదృష్టం. ఇది రాజకీయాల్లో ఉందాతనం ఉండాలి, రాజకీయాల్లో ఓర్పు ఉండాలి. అందుకనే మా నాయకులు ఓర్పుతోటి మేమున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారికి ఓర్పు లేదు, సహనం లేదు. చాలా బాధాకరం. ఇట్లాంటి రాజకీయాలలో ఇట్లాంటి నాయకులు ముఖ్యమంత్రులు అవడం కూడా మాకు ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం అని చెప్పి మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి సాగునీరు, తాగునీరు 2 ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వాటిని ప్రజలకు ఇవ్వడం వల్ల ఫెయిల్ అయ్యిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. కానీ రైతులు ఏదైతే ప్రశ్నిస్తున్నారో, రైతులు ఏదైతే వర్షాలు పడతలేవు అంటే బీఆర్ఎస్ నాయకుల రక్తం చిందించాలి పొలాలలో అనడం ఎంతవరకు కరెక్ట్ అయినా ఒక మతుండి మాట్లాడుతుండా లేదా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇలాంటి ముఖ్యమంత్రిని ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు ఈ భారతదేశంలో అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తోరు, నాదే టీవీ, హైదరాబాద్.